హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. ఆ కాకి ఒకరోజు అడవిలో తిరుగుతూ ఉండగా దానికి ఒక చక్కటి అందమైన పీకాక్ కనిపించింది. ఆ పీకాక్ని చూడగానే కాకి, అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది పీకాక్ అని అనుకుంది. పీకాక్ డాన్స్ వేస్తుంటే అన్ని యానిమల్స్ చుట్టూ చేరి పీకాక్ని చాలా మెచ్చుకునేవి. ఇది చూసిన కాకి, నేనెందుకని పీకాక్లా ఉండకూడదు అని ఆలోచనతో కాకి పీకాక్ లాగా మెల్లిగా బిహేవ్ చేయటం స్టార్ట్ చేసింది. పీకాక్ లాగా నడవటం, పీకాక్ లాగా డాన్స్ చేయటం, పీకాక్ లాగా సౌండ్ చేయటం, అన్నీ పీకాక్ని చూసి కాపీ చేసేది. ఒకరోజు పీకాక్ దాని రెక్కలు విప్పి డాన్స్ చేస్తుంటే మిగతా యానిమల్స్ అన్నీ చాలా ఆనందంగా చూస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పక్కన కాకి కూడా, నేను పీకాక్లా నడవగలను, నేను పీకాక్లా డాన్స్ చేయగలను అంటూ అది నేర్చుకున్నవన్నీ చూపించింది. అయినా ఎవరూ ఇంప్రెస్ అవ్వలేదు. ఎందుకని నేను అంత బాగా డాన్స్ చేస్తున్నా ఎవ్వరూ నన్ను పట్టించుకోవట్లేదు అని కాకి చాలా ఫీల్ అయింది. అప్పుడు ఒక ఎలిఫెంట్ వచ్చి, నువ్వు నీలా ఉంటేనే బాగుంటుంది కాకి అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఆలోచనలో పడ్డ కాకి, సరే నేను నా అలాగే ఉంటాను అంటూ ఎగరటం మొదలు పెడదామంటే దానికి ఎగరడానికి రావట్లేదు. ఎందుకంటే అప్పటికే నెమలిలాగే అయిపోయింది ఆ కాకి. అది ఎలా ఎగరేదో మర్చిపోయింది ఆ కాకి. ఈ స్టోరీని బట్టి మనకు అర్థమైంది ఏంటి? ఎదుటి వాళ్ళ నుంచి గుడ్ హ్యాబిట్స్ అన్నీ తీసుకోవటం మంచిదే, కానీ వాళ్ళంటే అందరూ ఇష్టపడుతున్నారని చెప్పి మనం కూడా వాళ్ళలాగే మారిపోదాం అనుకోవటం తప్పు. అప్పుడు మన ఐడెంటిటీ ఏముంటుంది? అర్థమైందా? ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.